నమస్తే దోస్తులు, అందరు మంచిగా ఉన్నారు కదా. మరి మీ నాన్నగాడైతే మొదటి వీడియోతోనైతే మేము ముందరికి వచ్చిండు. ఇక ఈ వీడియో అయితే దుబాయ్లో ఉన్న గుడి కాడికి వెళ్ళి అయితే షురూ చేద్దాం. ఇక ఈ గుడి గురించి అయితే ఎప్పుడు కట్టిర్రు, ఎట్లా కట్టిర్రు, ఏ జాగాలు కట్టిర్రు, ఎట్లా పోవాలి, ఇదంతా అయితే చెప్పుకుంటే చూపిస్తా. ఇక మరి మీరు కూడా ముందట వచ్చే మంచి మంచి ముచ్చట్ల కోసం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోర్రి. చలో షురూ చేద్దాం. ఇక Habibi, come to Dubai. 1958 పెద్ద అయిన షేక్ రషీద్ బిన్ సయీద్ అల్ మక్తుమ్ గారు అయితే ఈ గుడిని ముందు బర్దుబాయ్ అనే జాగాలైతే పాతకాల దుకాణాల మీద ఒకటాంతరంలో అయితే గుడి కట్టడానికి అయితే అనుమతించారు. ఈ గీ జాగానైతే బర్దుబాయ్లో ఓల్డ్ సూక్ అని అయితే పిలుస్తారు. గదే ఓల్డ్ సూక్ అంటే మన భాషలో అయితే పాత సంత అన్నట్టు. ఇక ఈ గుడిలో అయితే ఒక శివాలయం, కృష్ణాలయం, ఇంకా గురుద్వారా కూడా ఉండేటి. ఇక ఈ జాగా ఒక సంత కాబట్టి జనాలకు ట్రాఫిక్ బాగా ఇబ్బంది అవుతుందని 5 అక్టోబర్ 2022 నాడు జబ్లాల్ అనే జాగాలో అయితే కొత్త ఒక గుడి అయితే చాలు చేసిర్రు. ఈ గుడి కట్టడానికి 6 కోట్లు ఖర్చు అయితే వచ్చింది. ఒట్టి 6 కోట్లేనా? మా దోస్తుగాడు మొన్న ఇల్లు కడితేనైతే 10 కోట్లు అయింది. మరి నువ్వు 6 కోట్లే అంటున్నావు అంటే 6 కోట్లు అనేది దుబాయ్ పైసలలో 6 కోట్లు. గదే 6 కోట్లు మన పైసలు లెక్క కడితే 135 కోట్ల మీద అవుతుంది. గది మరి వచ్చట. ఈ గుడి కట్టేందుకు 900 టన్నుల ఉక్కు, 6000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, ఇంకా 1500 చదరపు మీటర్ల మార్బుల్ అయితే వాడకం చేసిరట. ఈ కొత్త గుడి ఓపెన్ చేసినాం కదా అని పాత గుళ్ళు ఉన్న శివాలయం ఇంకా గురుద్వారా అయితే మన జనవరి 3 తారీఖు నాడు అయితే బంద్ చేసిర్రు. కృష్ణుడి గుడి మాత్రం తెరిచి ఉంచిర్రు. మీరు కానీ దుబాయ్ వస్తే అటైతే ఒకసారి దర్శనం అయితే చేసుకున్నాను. దాని పక్కనే దుబాయ్ మ్యూజియం కూడా ఉంటది, అది కూడా మీరైతే చూడొచ్చు. ఇక ఈ కొత్త కట్టిన గుడిలో ఖాస్ బాత్ ఏంటంటే గులాబీ రంగు ఉన్న తామర పువ్వు డిజైన్ తోని ఓపెన్ టెర్రస్ అయితే ఉంటది. మీరు ఫోటోలు అయితే చూపిస్తున్నారు చూడండి పక్కకి. ఇక ఈ గుడి కూడా ఒకటి అంతరంలో అయితే ఉంటది. ఈ గుడిలో 108 ఇత్తడి గంటలు, ఇంకా ఒక బ్యాంక్వెట్ హాల్ ఉంటది. ఈ గుడి అరబిక్ మషాబియా వాస్తుశిల్పం ఇంకా హిందూ రూపకల్పనతోటి లైట్ షేడెడ్ ఫ్రంట్ ఫేసింగ్ తోనైతే ఉంటది. జైపూర్, కన్యాకుమారి, ఇంకా మదురైలో నల్ల పాలరాయి ఇంకా తెల్ల పాలరాళ్లతోనైతే విగ్రహాలు అయితే ఎక్కిర్రు. మొదలు మనం గుడి లోపలికి పోగానే కాళ్ళు చేతులు కడుక్కొని అయితే నల్లలు అయితే పెట్టించారు. ఈ కాళ్ళు చేతులు కడుక్కొని మనం మీదికి పోతే చుట్టూ అందరు దేవుళ్ళు అయితే మనకు దర్శనం ఇస్తారు. మొదలు మన విఘ్నాలను వాపే వినాయకుడు అయితే ఉంటాడు. ఆయన పక్కనే అయ్యప్ప స్వామి, ఆయన పక్కన గురువాయూరప్ప, దాని తర్వాత లక్ష్మీనారాయణులు, సీతారాములు, రాధాకృష్ణులు, ఇంకా నడుమనైతే శివ పార్వతులు, ముందట నందిని పెట్టుకొని ఒక శివలింగం అయితే ఉంటది. ఇంకా ముందటికి వస్తే మూకాంబికాదేవి, తిరుపతి వెంకన్న స్వామి, దుర్గమ్మ, తర్వాత ఒక గురుద్వారా కూడా ఉంటది. దాని తర్వాత గౌతమ స్వామి, సాయిబాబా, ఇంకా శివరాకరణ మన కొండగట్ట అయితే ఉంటాడు. ఇక అట్లనే జర్ర బయటకు వచ్చినాక నవగ్రహాలు అయితే ఉంటాయి. దర్శనం అయితే చేసుకోర్రి. ఇక లాస్ట్ లో ప్రసాదం ఇస్తారు, అదైతే తీసుకొని బయటకు వచ్చుడే. ఇక మరి కొన్ని దేవుళ్ళ ఫోటోలు అయితే పెడుతున్నా. ఇంకా తీద్దామంటే ఆడున్న సెక్యూరిటీ అయితే అద్దన్నారు, అందుకే తీయలేకపోయినా. ఇక ఇట్లా అనిపించింది వీడియో. ఇక ముందు వీడియోలలో దుబాయ్లో ఉన్న ఒక్కొక్క జాగ గురించి అయితే మీకు చూపిస్తా. ఇంకా ఇక్కడ ఉండే కొలువులు, జీతాలు, తిండి, ఏం పనికి వస్తే ఎట్లుంటది, ఈడున్న రూల్స్ ఏంది, రెగ్యులేషన్స్ ఏంది అన్నీ అయితే ఒక్కొక్క వీడియోలలో అయితే కవర్ చేద్దాం. సబ్స్క్రైబ్ అయితే వేసుకొని పెట్టుకోరు. మరి పిల్లగా మరి మేము కూడా ఈ గుడికి పోవాలనుకుంటున్నాం, ఎట్లా పోవాలో మాకు కూడా చెప్తావా జరా అంటే, మీరైతే మెట్రో, ట్యాక్సీ, ఇంకా మీ సొంత బండి ఉంటే కూడా తీసుకొని అయితే పోవచ్చు. పార్కింగ్ కూడా మంచిగా ఉన్నది. ఇక మెట్రోలో ఎట్లా పోవాలన్నా అంటే, మీరు దుబాయ్లో ఉన్నట్టయితే మీ అందరికీ ఇవాన్ బతుతా మెట్రో స్టేషన్ అయితే తెలిసి ఉంటుంది. ఆ మెట్రో స్టేషన్లో అయితే దిగేసి ఆడ నుంచి F44 బస్ పట్టుకొని పోతేనైతే డైరెక్ట్ గుడి దగ్గరలో అయితే దించేస్తాడు. ఎట్లా అనిపించింది వీడియో దోస్తులు? నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇంకా మంచి వీడియోలతోనైతే మేము ముందరికి వస్తా. దుబాయ్ గురించి అయితే మనం ఇంకా బాగా తెలుసుకుందాం. మరి మంచిది, మరి పోయేస్తా.